తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ టికెట్ ద్వారా ఇస్తున్న టికెట్లపై మహిళా కండక్టర్లు టికెట్లను ఇవ్వడంలో కొంతమేర జాప్యం జరుగుతున్న అధికారులు మహిళా కండక్టర్లను తీసివేయడం ఎంతవరకు సమంజసమని టీజీఎస్టీఆర్సీ ఎస్డబ్ల్యూయూ మరియు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన మహిళా కండక్టర్ల సదస్సు సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. సిపిఆర్పి డబ్బులు ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. మహిళలకు నెలకు 3 రోజులు సెలవునివ్వాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తోందని హెచ్చరించారు. ఎంత బతిలాడినా కూడా ఒక్క 2 లీవులు కూడా ఎవరికి స్పెషల్ ఆఫ్ డ్యూటీలు బుక్ చేయమన్నా కూడా స్పెషల్ ఆఫ్ డ్యూటీ బుక్ చేయాలి. మళ్ళీ ఒక వెనుకడు చేస్తున్నాం. ఎందుకంటే మరి మనం ముందడు చేస్తే మన పరిస్థితి ఎక్కడికి పోతుందో అనే ఒక మాకు భయము లోపల పోతుంది.